కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుక నిన్న మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. 3 విషయాలు యోనా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి తెలుసా? అక్నాలెడ్జింగ్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తాన్ని గుర్తించడం. నేను బతుకున్నానంటే దేవుడే కారణం, నేనున్నానంటే దేవుడే కారణం. అంతకుముందు దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, ప్రార్థన మర్చాడు. ఇప్పుడు దేవా నువ్వే. అక్నాలెడ్జ్మెంట్, కృతజ్ఞత. మనుషులు దేవునితో సంబంధం ఉంటే కృతజ్ఞత అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమందికి అది లేదు. ఊరుకావా, ఏం చెప్తున్నావు నువ్వు లేదని? ఉందో లేదని నేను చెప్తాను. మీ కుక్కకి అన్నం వేసావు అనుకో, కుక్కకి అన్నం వేసావు, బాగా ఆకలేస్తుంది. కుక్క వెంటనే ఏం చేస్తుంది? లాపక్క అని తినేస్తుంది, అంతే కదా? అయితే ఆకలేస్తాను, నీకు అన్నం పెట్టాను, నువ్వేం చేయాలి? లెక్క ప్రకారం అన్నం మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ అన్నాన్ని ఇచ్చింది నువ్వు, తినగలిగే ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వు, తినగలిగే అవకాశాన్ని ఇచ్చింది నువ్వు, నీకు వందనాలు అని చెప్పాలా? చెప్పావా? నీకు మీ ఇంట్లో కుక్కకి ఏం తేడా ఉందా? కుక్క బతుకొచ్చి కుక్కలాంటి బతికి మళ్ళీ సింగినాదు నా దగ్గర. అర్థమైందా? గర్వం ఎక్కువ నీకు, పొగరు. నీ పొగరు పోవాలంటే ఒకటే, ఏంటి తెలుసా? డయాబెటీస్ ఉన్నవాడికి ఎదురుగా లడ్డూలు పెద్ద పుట్ట చూపు పెట్టేస్తే ఎలా ఉంటది? అలాంటి పెట్టేయాలి. నీకు అన్నం తినడానికి అవకాశం ఉండకూడదు, ఎదురుగా బిర్యానీ పెట్టేయాలి. చచ్చిపోతావు కొత్త కదలాడే. అప్పుడు అర్థం అవుద్ది. దేవుడికి అప్పుడు కృతజ్ఞత చెప్పలేదు, ఈ స్థాయి వచ్చింది. కృతజ్ఞత అది లేదనుకో, నువ్వు మనిషివి కాదు. మనిషివి అంటానికి ఒకటి ఉన్నది, థ్యాంక్స్ చెప్పడం. నీ అనుదిన జీవితంలో అనుక్షణము దేవునికి వందన సమర్పణ చేయాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉన్నది. అది లేదనుకో, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ జరిగింది అదే. దే ఫర్గాట్ టు థ్యాంక్ గాడ్. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయితే